రమణ మహర్షి గారి నుండి మొదలుకొని ఇప్పుడు త్వరలో రాబోయే బొమ్మర పోతన ప్రాజెక్ట్ వరకు మీరే చేస్తున్నారు. ఈ అనుభవం మీకు ఎలా అనిపిస్తుంది సార్? మైసూర్ నుంచి మా గ్రాండ్ ఫాదర్ వారసత్వం, భగవత్ సంకల్పం ఈ రెండు కూడా తోడైతేనే ఈ విగ్రహాలు చేయటం అనేటువంటిది జరిగేటువంటిది. మీరు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ కూడా నడిపిస్తున్నారు, మరి దానికి అది ఎలా సాధ్యమవుతుంది? ఫైన్ ఆర్ట్ అకాడమీ అనేటువంటి పిల్లలు వస్తారు, నేర్చుకుంటారు. దానికి ఖర్చుతో కూడుకున్నది ఏమీ లేదు. కవులు, కళాకారులు దగ్గరగా నేను ఒక 500 విగ్రహాలు చేస్తుంటాను. మీకు వీడియో చూపిస్తే వీడియో ఫొటోస్ అన్ని కూడా లాస్ ఏంజల్స్ లో ఎట్లా చేస్తే బాగుంటుందని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నానంటే అదంతా కూడా ఇక్కడ రామోజీరావు గారి విగ్రహం తీర్థమదారులో మొట్టమొదటిగా పెట్టిన తర్వాత మిగతా ఆఫీసుల్లో పెట్టాలనేటువంటిది దేన్ని చేస్తాం. సినిమా రంగం వైపు మిమ్మల్ని ఆకర్షించలేదు? సినిమా రంగం అనేటువంటిది గతంలో నేను చెప్పాను, ఆ లైన్ అనేటువంటిది వేరు. కొన్నిసార్లు మీ దగ్గరికి గాడ్సే విగ్రహం తయారు చేయమని వస్తే మీరు తిరస్కరించారంట. ఇప్పుడు గాడ్సే విగ్రహం అనేటువంటిది గాడ్సే విగ్రహాన్ని స్ఫూర్తిగా ఎట్లా చూపించలేం కదా. ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు మొత్తం మీరు చేసి లేదు 4 విగ్రహాలు చేశారా? తెలంగాణ సమయంలో కొన్ని విగ్రహాలను కూల్ చేయడం కూడా జరిగింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతా మూర్తి గారి విగ్రహం కూడా ప్రసాద్ శిల్పి అని ఇక్కడ మోడల్ చేసి చైనా తీసుకెళ్ళారు. ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తే మీకు సంతృప్తినిస్తుందా? వర్క్ వచ్చిన తర్వాత వర్క్ పాడైపోవడానికి కారణం అది. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. ఏదైనా చిన్న సైట్ ఇచ్చి ఏ విధంగా మనం చేయడానికి ఆస్కారం ఉంది. ఏంటి సార్ మీ జీవిత ఆశయం ఏంటి? ఇంకేం చేయాలని? దీన్ని ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ తరతరాలుగా వస్తున్న శిల్పకళా సంపదను సంరక్షిస్తూ ఎంతోమంది విగ్రహాలు, చరిత్రకారుల విగ్రహాలు రమణ మహర్షి గారి నుండి మొదలుకొని ఇప్పుడు త్వరలో రాబోయే బొమ్మెర పోతన గారి విగ్రహం వరకు నిర్మిస్తున్నటువంటి ఒక శిల్పి మనతో ఉన్నారు. తన పేరు రాజ్ కుమార్ ఉడియారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీ ఐడ్రీమ్ ప్రేక్షకులకు కూడా నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చాలా శిల్పకళ అనేది చాలా అరుదుగా ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది సార్ ఇది. సో ఎంతోమంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంట్రోలో చెప్పినట్టుగా రమణ మహర్షి గారి నుండి మొదలుకొని ఇప్పుడు త్వరలో రాబోయే బొమ్మెర పోతన ప్రాజెక్ట్ వరకు మీరే చేస్తున్నారు. ఈ అనుభవం మీకు ఎలా అనిపిస్తుంది సార్? అనుభవం మా గ్రాండ్ ఫాదర్ మైసూర్ నుంచి మైసూర్ మాది ఒరిజినల్గా. మైసూర్ నుంచి మా గ్రాండ్ ఫాదర్ నుంచి మాకు వచ్చింది. మా ఫాదరు శాంతినికేతన్లో ప్రొఫెసర్గా పనిచేశారు యూనివర్సిటీ, విశ్వభారతి యూనివర్సిటీలో. ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. మా తండ్రి గారి నుంచి వారసత్వంగా నేను ఈ శిల్పకళను నాకు 5 years నుంచి కూడా నేను ఈ విగ్రహాలు తయారు చేయడం అనేటువంటిది అది జన్మతః అది వచ్చింది. అట్లాగే నా సన్ కూడా వంశీకృష్ణ ఉడియారు కూడా నా ప్రొఫెషన్లోనే ఉన్నాడు. అట్లాగే ఇదంతా కూడా భగవత్ సంకల్పం. దీనికి వారసత్వం, భగవత్ సంకల్పం ఈ రెండు కూడా తోడైతేనే ఈ విగ్రహాలు చేయటం అనేటువంటిది అది జరిగేటువంటిది. ఇది వ్యాపారం కాదు, ఇది వ్యాపారం చేయాలి కమర్షియల్గా అనేటువంటిది కాదు. కానీ అది మా మైండ్లోంచి ఏదైతే వచ్చిందో అక్కడ ఆ విగ్రహం రూపంలో అట్లా చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు అంటే వ్యాపారం కాదు అంటున్నారు సార్. ఇప్పుడు కళా సంపదను ముందు తీసుకునే ప్రయత్నమే అంటున్నారు. సో మీరు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ కూడా నడిపిస్తున్నారు, మరి దానికి అది ఎలా సాధ్యమవుతుంది సార్? ఫైన్ ఆర్ట్ అకాడమీ అనేటువంటి పిల్లలు వస్తారు, నేర్చుకుంటారు. దానికి ఖర్చుతో కూడుకున్నది ఏమీ లేదు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు వ్యాపారం అనేటువంటిది ఎవరైనా వస్తేనే చేస్తాను. అవును సార్. ఇప్పుడు నేను చరిత్రకారుల విగ్రహాలు చేయటమే పెట్టుకున్నాను. చరిత్రకారుల విగ్రహాలు చేస్తే మనం కూడా చరిత్రలో సుస్థిర స్థానం ఉంటుంది అనేటువంటిది మొదటి నుంచి అది మేము మా ఫాదర్ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అంతేగాని విగ్రహాలు అనేటువంటి వ్యాపారం కాదంటున్నా అనేటువంటి నేను ఎందుకంటే ఎక్కడా చేస్తాను, నేను ఏం పెట్టలేదు. ఎక్కడ నేను విగ్రహాలు చేస్తాను నా ఒక దాంట్లో నేను కాదు, నేను ఇట్లా బ్రాంజ్ కల్చర్ ఇట్లా చేస్తాను, ఇట్లా నేను స్పెషలిస్ట్ అనేటువంటిది ఎక్కడ పెట్టలేదు. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఇంకా నేర్చుకుంటాను. ఇప్పుడు కూడా నేర్చుకుంటే కొత్తది ఏదైనా చేయాలన్నప్పుడు స్టడీ చేస్తున్నాను. అంతేగాని నేనే గొప్పవాడిని అనేటువంటిది అట్లా ఉండదు. ఎప్పుడు కూడా శిల్పి అనేటువంటిది 100 years వచ్చినా కూడా వాడు నిత్య విద్యార్థిగా ఉంటేనే ఆ లక్షణాలు అవి శిల్పంలో కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. అంతేగాని ఇది వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉంటాయి. సినిమా ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి అది ఉంటుంది. కాకపోతే మా తండ్రి గారు చెప్పినటువంటిది ఏంటంటే చరిత్రకారుల విగ్రహాలు చేయాలి. చాలామంది చరిత్రకారులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు చేస్తే మనకు కూడా ఆ పేరు ఉంటుంది అనే దాని మీద బొమ్మెర పోతన విగ్రహం 24 feet అది. ఓకే.
బమ్మెర ఆయన పుట్టినటువంటి ప్లేస్ బొమ్మేర గ్రామం పాలకుర్తి పాలకుర్తి దగ్గర ఆ విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అది టూరిజం ప్లేస్ కింద చేసి మొత్తం 4 acres అది 4 acres లో మ్యూజియం, ఈ స్టాట్యూ, మళ్ళీ 24 కింద 24 ఆయన ఒక మినీ థియేటర్ కూడా కడుతున్నారు అక్కడ. ఒక టూరిజంలోకి అది దాన్ని చేర్చి బమ్మెర గారు ఉండేటువంటి ఆయనకి ఒక సుస్థిర స్థానాన్ని పాండురంగారావు గారు మీకు తెలిసే ఉండదు, ఆయన సైట్ కొన్నారు. సైట్ కొని గవర్నమెంట్కి ఆయన ఇచ్చారు పాండురంగారావు గారు అని. ఇప్పుడు ఆర్కియాలజీ దాంట్లో పెద్ద ఇదన్నమాట, రామప్ప టెంపుల్కి ఆయనే కొంత వర్క్ చేశారు ప్రొఫెసర్ పాండురంగ గారు. ఆయన సైట్ కొనిస్తే అప్పుడు గవర్నమెంట్ ఆ స్టాట్యూ చేయించి దాన్ని డెవలప్ చేయడానికి ఒక 8 కోట్లు ఎంతో శాంక్షన్ చేస్తుంది. అది ఆ విగ్రహం చేయటం అనేటువంటి నా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు బమ్మెర పోతన గారి విగ్రహం అంత విగ్రహం చేయటం అనేటువంటిది, తర్వాత ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేయటం అనేటువంటిది. ట్యాంక్ బండ్ మీద నాకు అప్పుడు నాకు వయసు 25 సంవత్సరాలు. మా ఫాదర్ చేస్తారు ఆ విగ్రహాలు. నేను చిన్నప్పుడు 22 అట్లా ఉంటుంది నాకు. అట్లా ఆ విగ్రహాల్లో కూడా నేను పాల్పంచుకోవడం అనేటువంటిది అది అదృష్టమే కదా. ఇప్పుడు ఈ రోజు నా ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలు మా ఫాదర్ చేయటం అనేటువంటిది, ఆ వయసులో నేను ఆయనతో నేను చేయటం అనేటువంటిది అది చాలా హ్యాపీగా నేను అనుకుంటాను. ఎందుకంటే చరిత్రకారుల విగ్రహాలు చేయడానికి నేను ఎప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ, ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ కానీ, ఇట్లా పెద్దవాళ్ళ విగ్రహాలు, చరిత్రకారులు, ఇంకా కవులు, కళాకారులు దగ్గరగా నేను ఒక 500 విగ్రహాలు చేస్తుంటాను. ఈ చరిత్రకు సంబంధించినటువంటి విగ్రహాలు గురజాడ అప్పారావు దగ్గర నుంచి. మీరు చెప్పారు కదా రమణ భగవాన్ విగ్రహం, రమణ భగవాన్ విగ్రహం రాకపోతే నేను మళ్ళీ అరుణాచలం వెళ్ళి 2 రోజులు ఉండి అక్కడ విగ్రహాన్ని చూసి అక్కడ 2 రోజులు నిద్ర చేసి ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని, ఇప్పుడు అవధూతల విగ్రహాలు చేసేటప్పుడు కొన్ని మిరాకిల్స్ ఎప్పుడు ఉంటాయి. మీ అధ్యయనం ఎలా ఉంటుంది సార్ ఒక శిల్పాన్ని నిర్మించే సమయంలో? మేము ఎర్లీ అవర్స్లోనే అది చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. అది క్లే ప్రాసెస్లో విగ్రహం చేసి అది ఎవరైతే వాళ్ళు చేయించుకుంటున్నారో వాళ్ళు చూపించి, వాళ్ళు ఏదైనా కొన్ని మార్పులు చూసిస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు ముందుగానే అది రెక్టిఫికేషన్ చేసి అది చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మీకు వీడియో చూపిస్తే బాగుంటుందా లేదా ఫోటోస్ అన్ని కూడా? అంటే ఏ సులభం ఉంటుంది రెండిట్లో? రెండు కూడా కావాలి. రెండు ఉన్నప్పుడే మన మైండ్లో సెట్ చేసుకోవాలి. ముందు స్టడీ చేస్తాం, ముందు ఒక 2 days ముందు ఫోటో వీడియో అన్ని స్టడీ చేసి అప్పుడు వర్క్ మీదకి వెళ్తాం అనమాట. ఇప్పుడు ఫోటో ముందు పెట్టుకుంటే విగ్రహం రాదు కదా మనకు. ఇప్పుడు ఆ ఫోటో మైండ్లోకి రావాలి, మైండ్లో ఫిక్స్ అవ్వాలి. మైండ్లో ఫిక్స్ అయినప్పుడు అక్కడ మనం దాన్ని చూపించగలం ఏదైనా కూడా. అది స్టడీ లేకుండా ఏదో లేకుండా ఏదో ఫోటో పట్టుకొచ్చి విగ్రహం చేయండి అంటే అది వీడికి అర్థం కావాలి, శిల్పికి అర్థం కావాలి ముందు. అర్థం కాకపోతే వాడేం చేస్తాడు? అసలు ఏ వయసులో చేస్తే, ఇప్పుడు ఎన్టీఆర్ చేశాను నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉండి చేస్తాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పార్టీ ఆఫీస్లో పెట్టిన విగ్రహం ఏం చేస్తుంది అది పార్లమెంట్లో కూడా, పార్లమెంట్లో ఒకటి. తర్వాత అమెరికాలో చేస్తాను, లాస్ ఏంజల్స్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిది ఎట్లా చేస్తే బాగుంటుందని క్రియేట్ చేస్తాను. అమెరికాలో పెట్టారు మొట్టమొదటిగా తెలుగువాడి విగ్రహం అమెరికాలో పెట్టాను. అట్లాగే 96లో ఎన్టీఆర్ చనిపోతే నిజాం గ్రౌండ్స్లో కార్యక్రమం చేస్తే ఎన్టీఆర్ విగ్రహం 3 రోజులు తయారు చేసి ఇచ్చాను. 28 సంవత్సరాల క్రితం మీకు విషయం చెప్తున్నాను. అదృష్టం నాకు దక్కింది. అట్లాగే జయలలిత చనిపోతే చాలా మంది జయలలిత విగ్రహాలు చేస్తారు. ఎవరు చేసినా విగ్రహాలు రాకపోతే డిప్యూటీ సీఎం నా దగ్గరికి వచ్చాడు, పన్నీర్ సెల్వం స్వయంగా మా ఇంటికి వచ్చాడు. వచ్చి జయలలిత విగ్రహం రాలేదని చాలా గొడవ జరుగుతూ ఉంది చెన్నైలో. ఇట్లాగా నేను అప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం లోక్సభ స్పీకర్ తమ్మిదొరై ఉన్నారు ఒక ఆయన. ఎవరు చేస్తారంటే ఇట్లా ఆంధ్రాలో ఉడయారు ఉన్నారు, ఇక్కడ ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి అప్పుడు ఇలా ఉడయారు ఉన్నారంటే అప్పుడు వాళ్ళ టీం అంతా వచ్చారు, కొత్తపేటకు వచ్చారు. కొత్తపేట అనేటువంటి ఒక మండల గ్రామం అది. ఆ గ్రామాన్ని మీ ద్వారా గుర్తింపు వచ్చిందా? అసలు అద్భుతమైనటువంటిది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నానంటే అదంతా కూడా ఈ విగ్రహాలు అనేటువంటిది నేను ఆ ఒరవడి అలా అది సిస్టమేటిక్గా చేయటం అనేటువంటిది నేను ఎప్పుడు కూడా సిస్టమేటిక్గానే ఉంటాను. ఎవరో వస్తే విగ్రహం అవకాశం ఉంటే చేస్తాను, అవకాశం లేకపోతే లేదని చెప్తాను నేను. ఇప్పుడు ఒక లైన్ అనేటువంటిది ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, చేయించుకునే వాళ్ళని ఒక సిస్టమేటిక్ అనేటువంటిది అట్లాగే మా అబ్బాయికి నేర్పించడం జరుగుతూ ఉంది వర్క్ అది. ఇప్పుడు మొన్న రామోజీరావు గారు చేస్తాను. రామోజీరావు గారు అక్కడ చనిపోయిన తర్వాత ఈనాడులో పనిచేసి ఆయన కలిసెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీ గారు ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా వడయారు గారు ఇట్లాగా నాకు పరిచయం ఆయన, ఇట్లా రామోజీరావు గారి విగ్రహం విశాఖపట్నంలో పెట్టాలి. 1974లో అక్కడ ఆయన ఈనాడు పత్రిక సీతమ్మదారులో స్థాపించారు. అక్కడ విగ్రహం పెట్టాలి మనం, అది జనవరిలో పెడదాం అనేటువంటిది ఒక ప్రపోజల్. ఆల్రెడీ నమూనా విగ్రహం చేసాం, అది మెటల్ విగ్రహం తయారవుతుంది. ఇప్పుడు
సీతమ్మదారిలో మొట్టమొదటిగా పెట్టిన తర్వాత మిగతా ఆఫీసుల్లో పెట్టాలనేటువంటిది మీరు రామోజీరావు గారిది కొడితే వస్తుంది మీకు అందులో. అట్లా ఒక 4 daysలో చేస్తాం, డే అండ్ నైట్ చేస్తాం. అయితే ఎంతోమంది సినీ ప్రముఖులు చరిత్రకారుల విగ్రహాలు తయారు చేశారు మీరు. అంటే సినిమా రంగం వైపు మిమ్మల్ని ఆకర్షించలేదా? అంటే సినిమా రంగం మిమ్మల్ని వాడుకోలేదా? సినిమా రంగం అనేటువంటిది గతంలో నేను చెప్పాను, కోటరామకృష్ణ గారు కొన్ని విషయాలు చెప్పేవాడిని. అట్లాగా అది ఆ లైన్కి వెళ్ళలేదు. ఆ లైన్ అనేటువంటిది వేరు, ఈ లైన్ అనేటువంటిది వేరు. ఇప్పుడు ఎక్కడ బెంగళూరు, చెన్నై, ఒరిస్సా నుంచి నా దగ్గరికి విగ్రహాల కోసం వస్తున్నారంటే, ఒక మారుమూల ప్రాంతానికి అక్కడికి వస్తున్నారంటే అది దేనికోసం? ఇప్పుడు నేను చేసేటువంటి డెడికేటెడ్గా చేస్తాననే కదా నా దగ్గరికి రావటం అనేటువంటిది. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని వందల మంది శిల్పులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నాకే అంత ప్రాముఖ్యత ఎందుకు? వరంగల్లో నేను చేసిన విగ్రహాలు లెక్క చూస్తే దగ్గరగా కాకతీయ విశ్వవిద్యాలయంలో రాణి రుద్రమదేవిది నేను చేశాను, బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీలో. తర్వాత కాళోజీ నారాయణరావు మొన్న కాళోజీ కళాక్షేత్రం మొన్న సీఎం గారు ఓపెన్ చేస్తారు. అట్లాగే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, హైగ్రేవాచారి ఆంధ్ర బ్యాంక్ దగ్గర, అట్లాగా రుద్రమదేవి పోచం మైదానంలో, అట్లాగే సికేఎం కాలేజ్ చందాకాంతయ్య గారిది, ఎల్బీ కాలేజీలో లాల్ బహదూర్ శాస్త్రి గారు విగ్రహం చేస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఓపెనింగ్కి, వచ్చి చాలా అప్రిషియేట్ చేశాడు. నేను మా నాన్నగారి విగ్రహాలు చాలా చేశారు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదే ఆయన ప్రధానమంత్రి చేశారు. ఇట్లాగా చాలామంది మా గ్రామాల్లో పెట్టారు కానీ ఇంత లైవ్నెస్ లేదు అనేటువంటిది ఆయన అప్రిషియేట్ చేస్తాడు. ఎల్బీ కాలేజీ లాల్ బహదూర్ శాస్త్రి కాలేజీలో పెట్టినప్పుడు అట్లాగా నాకు గుర్తింపు అయితే నేను సంపాదించుకోగలిగాను, పేరు అయితే సంపాదించుకోగలిగాను. అట్లాగే డెడికేటెడ్గానే నేను వర్క్ చేస్తాను. ఇదంతా కూడా అట్లాగే నా తర్వాత ఒక ఆర్ట్ గ్యాలరీని ఒకటి నేను చేసిన విగ్రహాలు ఒక మాన్యుమెంట్ కింద ఉండాలనేటువంటి ఒక మ్యూజియం ఒకటి పెట్టాలనేటువంటిది నా సంకల్పం. అది త్వరలోనే గవర్నమెంట్ ప్లేస్ ఇస్తే నేను చేసిన కళాఖండాలు ఏవైతే ఉన్నాయో ఒక ఇంపార్టెంట్ అన్నీ కూడా అక్కడ పెట్టాలనేటువంటిది. తర్వాత వచ్చే తరానికి ఇది ఎలా చేయాలనేటువంటిది ఒక పుస్తకం రూపంలో కూడా తయారవుతుంది. సరే, మీరు అంటే చాలా మంది ఇట్లా చరిత్రకారులవి విగ్రహాలు, చాలా మంది ప్రముఖుల విగ్రహాలు తయారు చేశారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను కళా సంపద కోసమే కానీ నా సంపద కోసం కాదు, వ్యక్తిగతం కోసం చేయట్లేదు అన్నారు. సో కొన్నిసార్లు మీ దగ్గరికి గాడ్సే విగ్రహం తయారు చేయమని వస్తే మీరు తిరస్కరించారంట. ఎందుకు సార్? అంటే చరిత్రకారులు మాత్రమే నేను తయారు చేస్తాననేసి అంటారంట. దేనికోసం అది? ఇప్పుడు గాడ్సే విగ్రహం అనేటువంటిది ఇప్పుడు ప్రజల్లో సుస్థిరస్థానం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు విగ్రహాలు చేయాలనేటువంటిది నా సంకల్పం. గాడ్సే విగ్రహం మనం ఏ సంకేతాలు ఇస్తున్నాం ప్రజలకు అనేటువంటిది, విగ్రహం అనేటువంటిది భావితరాలకు స్ఫూర్తి. భావితరాలకు స్ఫూర్తి అయినప్పుడు గాడ్సే విగ్రహాన్ని స్ఫూర్తిగా ఎట్లా చూపించలేం కదా, ఎవరైనా అది కరెక్ట్ కాదు కదా. అతను మంచి వ్యక్తే, గాడ్సే అనేటువంటిది కూడా ఒక మంచి వ్యక్తే కావచ్చు అక్కడ వరకు, కానీ ఆయన విగ్రహ రూపంలో చూపించి వచ్చే తరానికి గాడ్సేని మనం అట్లా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నా భావన. సో శిల్పకళకే మీ గుర్తింపు తీసుకొచ్చిన మీకు ఈ ప్రభుత్వాల చేత కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో గుర్తింపు వచ్చిందంటారా? పూర్తి స్థాయిలో గుర్తింపు అనేటువంటిది కొంతవరకు ఉంది కానీ ఇంకా రావాల్సి ఉంది. గుర్తింపు అనేటువంటిది కోసం అనేటువంటిది కానీ రాష్ట్ర ప్రభుత్వం కళారత్న ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆస్థాన శిల్పిగా నియమించింది. ఇది కొంతవరకు నాకు గుర్తింపు అనేటువంటిది అనుకుంటాను. హైయెస్ట్ అవార్డు కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఫస్ట్ సీఎం అయిన వెంటనే ఆయన నన్ను ఫస్ట్ నాకే చేశారు. ఉగాది రోజు 60,000 రూపాయలు అమౌంట్ ఇచ్చి కళారత్న అనేటువంటి హైయెస్ట్ అవార్డు ప్రభుత్వం చేసేది. ఇంకా పద్మ అవార్డు అనేటువంటిది చూడాలి. సరే, ఇప్పుడు రీసెంట్గా మేము ఐ డ్రీమ్ వాళ్ళు అది ప్రభాస్ వాళ్ళది హోమ్ టూర్ చేస్తాం, ప్రభాస్ గారిది. దాంట్లో కృష్ణంరాజు గారి విగ్రహం అయితే జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. చాలా మంది మా టెక్నీషియన్స్ పక్కన ఫోటో తీసుకుంటే సేమ్ అదే ఎప్పుడు కృష్ణరాజు గారితో ఫోటో దిగినామని అనిపించారు. సో ఏమన్నారు ప్రభాస్ గారు కానీ ఏమన్నారా విగ్రహాలు చూసి? అదే అప్పుడు వెళ్ళాను, అప్పుడు చనిపోయినప్పుడు తయారు చేశాను, అది చేశాను, వాళ్ళు బాగుందన్నారు. వాళ్ళు అట్లా కోటరామకృష్ణ గారిది, సోహన్ బాబుది, ఇట్లాగా సోహన్ బాబు చెన్నైలో కొన్ని లక్షల మంది రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అప్రిషియేట్, ఇప్పుడు అట్లా చాలా మందికి చేశాను. ఇప్పుడు ఎన్టీఆర్ చనిపోతే నేను అదే చెప్తాను, 96లో ఎన్టీఆర్ చనిపోతే ఎన్టీఆర్ చనిపోయినప్పుడు 1,00,000 మంది నిజాం గ్రౌండ్స్కి వచ్చారు. ఆ విగ్రహం చూసి ఆ విగ్రహాన్ని హరికృష్ణ గారు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. మొట్టమొదటిగా ఎన్టీఆర్ విగ్రహం చేసే అవకాశం రావడం అనేటువంటి ఒక నేను చాలా గర్విస్తాను. ఇప్పుడు అవకాశం తర్వాత చాలా మంది చేయొచ్చు విగ్రహాలు. మొట్టమొదటిగా అటువంటి చరిత్రకారుడి విగ్రహం నేను చేయటం అనేటువంటిది
అది నా పూర్వజన్మ సుకృతమని అనుకుంటాను. ఇప్పుడు చరిత్రకారులే కాకుండా మనం జనరల్గా ఇప్పుడు మైనం బొమ్మలతో చేసిన విగ్రహాలు అది చేస్తూ ఉంటాం, మైనంతో కూడా చేస్తూ ఉంటాం. అది ఏదైనా మనం మంచి మంచి ఎలా ఇంట్లో కానీ వేరే అట్లా పెట్టుకోవడానికి అది చేస్తూ ఉంటాం. ఈ మధ్య అటు ఒక వీడియో వచ్చింది సార్, అంటే తన మేనమామ తన ఇష్టపూర్తిగా అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక శుభం జరిగే చోట జీవం లేనటువంటి విగ్రహాలు తీసుకెళ్ళి అలా పెట్టడం అనేటువంటిది ఆ సాంప్రదాయానికి పూర్తిగా నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అక్కడ ఒక మంచి వాతావరణంలో పెళ్లి జరుగుతూ ఉంది, అందరూ ఆనందంగా ఉన్నారు. దీన్ని తీసుకొచ్చి ఎవరో ఎప్పుడో జరిగినటువంటిది అది గుర్తు పెట్టుకోవచ్చు. ఫోటో పెట్టుకోండి, ఫోటో పెట్టండి, మంచి ఫోటో పెట్టండి, డెకరేట్ చేయండి, అంతవరకు. విగ్రహాలు అనేటువంటిది ఇంట్లో పెట్టుకోకూడదు. ఎక్కడ వాళ్ళ గార్డెన్ ఉంటే గార్డెన్లో పెట్టుకోండి, అది వేరు. అలా తీసుకెళ్ళటం ఈ మధ్య కొత్త ట్రెండ్ అనేటువంటిది వాళ్ళు ఏదో చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అది చేస్తాం, మేము చేస్తాం, ఎందుకు చేస్తాం. ఎందుకు వాళ్ళ విగ్రహాలు ఎందుకు చేయాలి? సొసైటీకి ఏం చేశారని చేయాలి? ఇప్పుడు విగ్రహాలు చేసే వాళ్ళు కూడా ఆలోచించాలి. సొసైటీకి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ విగ్రహాలు దేనికి చేస్తున్నాం మనం? ఇప్పుడు మీకు శివశంకర్ గారు తెలుసు కదా, కుంజల్ శివశంకర్ గారు కేంద్ర మంత్రి చేశారు, గవర్నర్ గారు చేశారు. ఆయన విగ్రహం చేయమని నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు, అమెరికాలో ఉన్నారు వాళ్ళంతా కూడా. కొంతమంది వాళ్ళ కోడలే కదా ఇప్పుడు చైర్మన్ ఇక్కడ సాంస్కృతిక శాఖలోనే, ఇందులో పుంజల ఆవిడ పేరు నాటకరంగ అకాడమీ చైర్మన్ ఆవిడ. వాళ్ళ మామగారు మీకు శివశంకర్ గారు అనేటువంటి వ్యక్తి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టారు. హైకోర్టు జస్టిస్ చేస్తారు ఆయన, ఒక అద్భుతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి విగ్రహాలు చేయటం అనేటువంటిది వాళ్ళు నా దగ్గర రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే అటువంటి వాళ్ళే మనం చేయాలనేటువంటి. సరే, ఇప్పుడు జనరల్గా విగ్రహాలు తయారు చేసే క్రమంలో అంటే ఎక్కువ రోజులు మిమ్మల్ని శ్రమ పెట్టిన ఎవరి విగ్రహం ఏంటి? శ్రమ అనేటువంటిది ఇష్టపూర్వకంగానే చేస్తాం. ఎప్పుడు కూడా ఇష్టపడినప్పుడే విగ్రహం మనం ఏదైనా మనం ఇష్టపడితేనే అది జరుగుతూ ఉంటుంది. అది శ్రమ అనుకుని మనం ఇంకోటి అనుకుంటే అది విగ్రహంలో అది తీసుకురాలేం. ఆ ఫీచర్స్ అనేటువంటిది రాదనమాట. వాళ్ళు ఎంత డబ్బులు వేస్తున్నారు, మనం ఎలా చేయాలి, ఎలాగనే వర్కర్స్ మీద వదిలేసినా కూడా నేను చూస్తాను. ప్రతి దాంట్లో మీరు పాత్ర విగ్రహం డెలివరీ అయ్యే వరకు కూడా అది ఉంటుంది. సరే, ఇప్పుడు ఇందాక అన్నట్టుగా మీరు తెలంగాణ ఏంటంటే తెలంగాణ నుంచి ఎక్కువ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు దగ్గరగా 1200 విగ్రహాలు చేస్తాను. అది విశ్వవిద్యాలయాల్లో 8 విశ్వవిద్యాలయాల్లో చేస్తాను. ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, ఇక్కడ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, నన్నయ్య యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ, అట్లా యూనివర్సిటీల్లో చేసే అవకాశం రావటం నేను చాలా హ్యాపీ. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో విగ్రహాలు మనం చేస్తే ఆ తరం చూస్తుంది. ఎవరైతే అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారో ఆ విగ్రహాన్ని చూస్తే వాళ్ళ నుంచి అంబేద్కర్ నుంచి నేర్చుకునేటువంటిది ఉంటుంది కదా. ఒక విగ్రహం ఒక సొసైటీలోకి వెళ్ళినప్పుడు దాని నుంచి నేర్చుకునేటువంటిది స్ఫూర్తి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇందాక చెప్పినట్టు ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు మొత్తం మీరు చేశారు? లేదు, 4 విగ్రహాలు చేశారా? మిగతా చెన్నై వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు చేశారు. సో అప్పుడు అంటే తెలంగాణ సమయంలో కొన్ని విగ్రహాలను కూల్చేయడం కూడా జరిగింది. అప్పుడు ఏమైనా బాధపడ్డారా? తెలియనిది కదా, అది ఇబ్బంది చేసిన వాడికి ఎట్లాగైనా బాధ అనేటువంటిది ఉంటుంది కదా. దాని విలువ తెలిసిన వాళ్ళు తెలంగాణ అప్పుడు ట్యాంక్ బండ్ మీద పెట్టినటువంటి అన్ని విగ్రహాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విగ్రహాలు. అవి ఎవరో ఒక వ్యక్తి విగ్రహాలు కాదండి. మన సంస్కృతి ఏదైతే ఉందో అవి తెలియజెప్పేటువంటి కృష్ణదేవరాయలు ఎలా ఉంటారో అసలు అప్పటికి కూడా కృష్ణదేవరాయల విగ్రహం ఎక్కడ ఉందో అక్కడ ఒక అనంతపురంలో ఒకటి ఉందేమో తప్ప ఆయన ఉన్న చోట ఇంకెక్కడా లేదు విగ్రహాలు. ఆయన రామారావు గారు ఆ ఫోటో లేకపోతే కృష్ణదేవరాయలు గటప్ వేసుకొచ్చి ఆయన ఇలా ఫోటో తీసుకుని ఇట్లా చేయండి అనేటువంటి కొన్ని విగ్రహాలు అట్లా చేస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతా మూర్తి గారి విగ్రహం కూడా అది మా వాళ్ళు చేస్తుంది. ప్రసాద్ శిల్పి అని మా బాబాయ్ దగ్గర ఆయన శిల్పకళాశాలలో మా బాబాయ్ టీటీడీ స్థపతి చక్రధారి వడ తిరుపతి ఆయన దగ్గర నేర్చుకునే ప్రసాదే ఆ విగ్రహం తయారు చేశారు. సమతామూర్తి విగ్రహం ఇక్కడ మోడల్ చేసి చైనా తీసుకెళ్లారు. చైనాలో 3Dలో తీస్తారు. మీకు 1000 ఫీట్ వరకు వస్తుంది అనమాట. 1000 అడుగుల విగ్రహం చేయొచ్చు. 3D అన్నారు కనుక మరి ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తే మీకు సంతృప్తినిస్తుందా? వర్క్ 3D వచ్చిన తర్వాతే వర్క్ పాడైపోవడానికి కారణం అది. ఇప్పుడు నేను ఒక విగ్రహం చేస్తాను,
అది నా దగ్గర అతను ఎవరో తీసుకెళ్తారు, సమ్ పర్సన్ ఎవరో ఒక పార్టీ, వాళ్ళు 3D చేసి వాడే కాపీ చేసి అమ్మేస్తున్నారు కదా. సొసైటీలో ఇది జరిగేటువంటిది అదే జరుగుతూ ఉంది. అందుకని విగ్రహాలు చేయటం, అమ్మటం కూడా, ఇవ్వటం కూడా ఎవరికి చేయటం తెలుసుంటేనే, పూర్తిగా నాకు తెలుసుంటేనే విగ్రహాలు చేయటం. అంబేద్కర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఇట్లాగే చేస్తారు నా విగ్రహాలన్నీ కూడా, ఇక్కడ ఉండే శిల్పులంతా కూడా. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే, తీసుకెళ్ళటం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. ముందు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. ఇప్పుడు మమ్మల్ని ప్రోత్సహించాలి. ఒక ఏదైనా చిన్న సైట్ ఇచ్చి మీకు ఏ విధంగా మేము ప్రభుత్వం అండదండలు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఒక అద్భుతమైనటువంటి శిల్పకళ సంపద ఇక్కడ ఉంది. ఏ విధంగా మనం చేయటానికి ఆస్కారం ఉంది. మళ్ళీ సమతామూర్తి స్టాచ్యూ విషయానికి వస్తే, చాగంటి గారు, చిన్న జీఆర్ గారు ఏమన్నారు మిమ్మల్ని? అంటే వారితో ఎలా ఉండేది అనుబంధం? ఆయనతో బాగానే ఉండేది. కాకపోతే అప్పుడు కూడా మేము వెళ్ళాం, ఆ విగ్రహం చెయ్యాలని మేము వెళ్ళాం. వెళ్తే మీరు అంత టెక్నాలజీ లేదండి మనకు వాస్తవంగా. అప్పటికి అంత సైజ్ చేసేటువంటి టెక్నాలజీ ఇక్కడ లేదు. అప్పుడు వాళ్ళ చైనాలో గతంలో చేయించారు, అంబేద్కర్ ఢిల్లీలో చేశారు ఇది కొంతవరకును. అట్లాగా అది చైనాలో వీళ్ళ ఆల్రెడీ ఎప్పుడో 8 years నుంచి ప్రాసెస్లో ఉంది ఇది. ఇప్పుడు కాదు, ఇది సంతామూర్తి ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ 8 years నుంచి ప్రాసెస్లో ఉంటుంది. చైనాలో చేస్తే అక్కడ మోడల్ ఇస్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. మనం జనరల్గా మోడల్ చేసి ఇస్తే ఒక 1 feet మోడల్ చేస్తే 100 feet చేసేటువంటి టెక్నాలజీ ఉంది మనకి. ఆ టెక్నాలజీలతోటి వాళ్ళు చైనాలో ఇస్తే చేస్తారు. కానీ ఇంకా ఫేస్ క్వాలిటీ ఉంటుందంట, క్వాలిటీ చేస్తారు. క్వాలిటీ ఉంటుంది. కాకపోతే అసలు మోడల్ అయితే చేయాలి కదా, మోడల్ ప్రిపేర్ చేయాలి కదా. ఒక మోడల్ చేసి ఇస్తేనే కదా అది విగ్రహం ఆ రూపం వచ్చేటువంటిది. ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు, జయశంకర్ గారి విగ్రహం, జయశంకర్ గారు నేను చూస్తాను కాబట్టి ఫోటో లేకుండా నేను చేస్తాను. ఇక్కడ జయశంకర్ యూనివర్సిటీలో నేను చేస్తుంది చూడకుండా కాదు, మిమ్మల్ని చూసాను, నాకు ఒక మైండ్ సెట్ లో ఉంటుంది కదా విగ్రహం చేసేటప్పుడు. నేను చూస్తే నాకు ఒక ఐడియా ఉంటుంది. అట్లాగే కొంతమంది విగ్రహాలు అట్లాగే చేస్తాను నేను. ఇప్పుడు చాలా మంది కూడా, ఎందుకంటే కోడి రామకృష్ణ గారిని చూశాను, ఆయన దశదినకమ్మకి విగ్రహం చేసి ఇచ్చాను అనమాట. వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు అసలు విగ్రహం ఎలా చేశారు ఏంటి అనేటువంటిది. కోడి రామకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ అసలు చాలా ఇప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ విగ్రహం చూసి. అట్లా చాలా మంది, సోమబాబు కావచ్చు, కృష్ణ కావచ్చు, కృష్ణ కూడా చేస్తాను. మనిషి అక్కడ ఉన్నట్టే జీవకళ ఉట్టుబడేలా ఉంటాయి చూసినప్పుడు వాళ్ళకి. ఇప్పుడు కొత్తపేట వస్తే ఏం చూడాలంటే వడయార్ గ్యాలరీకి వెళ్ళాలి అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ముద్ర అయితే చేశాను నేను. అంటే సరే, ఇప్పుడు విగ్రహం స్టార్టింగ్ దగ్గర నుంచి అది ఫైనల్ వరకు దాని తయారీ విధానాన్ని మీరు ఒక పుస్తకం రాస్తా అన్నారు, ఎంతవరకు వచ్చింది సార్? అది చేస్తున్నా, అది రాస్తున్నారు. అది దానికి కొంత టైం స్పెండ్ చేయాలి. మనం చేసిన విగ్రహాలు అందులో పెట్టాలి, మనం చేసిన విగ్రహాలు కూడా అందులో పొందుపరచాలి కదా. అది పెడుతూ అసలు విగ్రహం ప్రాసెస్ ఎట్లాగా, శిల్పికి జీవన విధానం ఎట్లా ఉండాలి వాడి అనేటువంటిది కొంత ఉంటుంది ఇందులో. శిల్పికి ఉండేటువంటి కొన్ని జీవన విధానాన్ని బట్టి విగ్రహాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ ప్రకారమే అది కొంత జరుగుతూ ఉందండి. పుస్తకం ఇట్లాగా ఏ రకంగా దాన్ని ఒకటి కాదు, శిల్పం ఎలా పుట్టిందనేటువంటిది దాని మీద. అసలు శిల్పం అసలు మనం కాదు కదా, ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితం రామప్ప దేవాలయం కానీ ఇంకా ఇంకా రాతితో కట్టినప్పుడు ఏ టెక్నాలజీ లేదు అసలు. రాతి విగ్రహాలు, ఈ కల్చర్ అనేటువంటిది మహాత్మా గాంధీ విగ్రహంతో ప్రారంభమయ్యి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలతోటి సంస్కృతి ప్రారంభమైంది. విగ్రహాల సంస్కృతి 2 రాష్ట్రాలు ఎప్పుడూ లేదు అసలు. ఒక గాంధీ, నెహ్రూ చనిపోయినప్పుడు తర్వాత విగ్రహాలు చేయటం ప్రారంభించారు. ఆ విగ్రహాలతోటే ప్రారంభమైంది. తర్వాత విగ్రహాల సంస్కృతి వచ్చింది. దాంట్లో మేము కొంత స్టడీ చేసి మేము న్యాచురల్గా చేయడానికి మా క్రియేటివిటీని అంతా ఉపయోగించి చేస్తున్నాం. దానివల్ల ఈ కీర్తి ప్రతిష్టలన్నీ వచ్చినాయి. ఇది వేరే సంగతి. కాకపోతే విగ్రహాలు సంస్కృతి అనేటువంటిది చాలామంది తెలియదు. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి కూడా ఒక 40 సంవత్సరాలు అంతే. అసలు విగ్రహాలు అనేటువంటిది అసలు లేదండి మనకు. అసలు మీరు చేసిన విగ్రహాల్లో ఎవరి విగ్రహాలు ఎక్కువ చేశారు? బాగా చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో చేసింది అంబేద్కర్ చేశాను. ఎక్కడి నుంచి వస్తారు? పక్క రాష్ట్రాల నుంచి, బెంగళూరు, చెన్నై, పక్క రాష్ట్రాల నుంచి రావటం అనేటువంటిది. ఏదో అంబేద్కర్ విగ్రహాలు పేదలు పెట్టుకునేటువంటి విగ్రహాలు అవి. ఆ విగ్రహాలు మేము కన్స్ట్రక్షన్ చేసి ఫ్రీగా కూడా ఇచ్చాను. అంబేద్కర్ విగ్రహాలు ఫ్రీగా ఇచ్చాను, అబ్దుల్ కలాం విగ్రహాలు కాలేజీలు ఫ్రీగా ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు అబ్దుల్ కలాం నుంచి నేర్చుకోవాలి, వచ్చే తరం నేర్చుకోవాలి కదా. అబ్దుల్ కలాం ఏం చేశారు,
అది వీళ్ళు ఎలాగ రాజకీయ నాయకులు పెట్టరు ఆ విగ్రహాలు, వాళ్ళకి పెడితే మైలేజ్ రాదు కదా. ఇదొక సంస్కృతి. విగ్రహం పెడితే వాళ్ళకి మైలేజ్ రావాలి. అలా బలవంతంగా చేసినవి ఉన్నాయా అంటే రాజకీయ నాయకుల ఏమంటే ఒత్తిడితో కొన్ని ఉంటాయి, కొన్ని చెయ్యాలి, తప్పదు అది. ప్రభుత్వాలు పాలకులు ఇదితోటే జరుగుతూ ఉంటది కదా. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళకి అనుగుణంగా మనం కొన్ని విగ్రహాలు చేయాలి, తప్పదు. కాకపోతే మన టైంని బట్టి మనం ఎన్ని చూసుకునే చేస్తాం, అంతేగాని ఎవరు వస్తే వాళ్ళకి ఏదో చేసేయంటే జరిగిపోయేది కాదు. అది మన ఇష్టపూర్వకంగా అది మన మైండ్ సెట్లోంచి రావాలి. సో మీ మాటలు వింటుంటే నాకు అనిపించింది అంటే మీరు జనరల్గా ఇది ఓన్లీ కళా సంపదను పెంపొందించడం కోసమే చేస్తున్నారు తప్ప వ్యాపార రీత్యా అసలు చూడట్లేరు అవసరం లేదు అనిపిస్తుంది. నాకు అవసరం లేదు, నేను వాస్తు చూస్తాను, అసలు ఏది ఎట్లా చేయాలి ఏంటి ఇదంతా అనేటువంటి నేను ఎప్పుడు స్టడీ చేస్తాను. విగ్రహం చేసేటప్పుడు మంచి టైం ఎప్పుడు ఇదంతా చూస్తే చేస్తాను. ప్రతి సబ్జెక్ట్ మీద నాకు అవగాహన ఉంది, ఏది ఎలా చేయాలి, ఎప్పుడు పెట్టాలి విగ్రహం. ఇక్కడ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం ఉప్పల్లో ఉంది కదా, రాజీవ్ గాంధీ విగ్రహం చేశాను. 13 అడుగుల కాంస్య విగ్రహం హనుమంతరావు గారు చేయించారు, ఇంకా ఓపెనింగ్ కాలేదు. ప్రియాంకని తీసుకొచ్చి ఓపెన్ చేయిస్తారు. అట్లాగా హనుమంతరావు గారు స్వయంగా నా దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? అంత వయసులో ఈ మధ్యకాలం మొన్న ఒక 1 month బ్యాక్ హనుమంతరావు గారు స్వయంగా వచ్చి మా ఇంటికి వచ్చి ఎప్పుడో ఒక 4 months బ్యాక్ విగ్రహం నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆయన వచ్చి మీరే చేయాలి వడయారని చెప్పి, ఇక్కడ విగ్రహం సరిగా లేదు నువ్వే చేయాలంటే నేను చేసి క్రికెట్ స్టేడియంలో పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఇంకా ఓపెనింగ్ కాలేదు. ప్రియాంకని తీసుకొచ్చి ఓపెన్ చేయించాలి. అట్లా అటువంటి వ్యక్తులు నా దగ్గరకు వస్తున్నప్పుడు నాకు ఇంకా చెయ్యాలనేటువంటి తపన ఎందుకు ఉండదు? పెద్ద వ్యక్తులు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, ఆయన విగ్రహం మనం చేయమని ఆయన వచ్చి మనల్ని అడిగినప్పుడు తప్పకుండా అది దానివల్ల ఎంత మిగులుతుంది లేకపోతే ఇంకోటి అనేటువంటి తర్వాత పక్కన పెడితే అసలు సజీవవంతంగా చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను ఎప్పుడు కూడా. ఎవరైనా కూడా చరిత్రకారుల విగ్రహాలు చేయడానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అదే సార్, ఎప్పుడు సార్ మరి బొమ్మరిపోతున్న గారు ఎప్పుడు? బొమ్మరిపోతున్న గారిది ఇంకా ఒక 5 months, ఒక 4-5 monthsలో చాలా అద్భుతంగా తయారవుతుంది. ఏంటి సార్ మీ జీవిత ఆశయం ఏంటి? ఇంకేం చేయాలని? రాజ్కుమార్ వడియార్ గారు ఇంకేం చేస్తారు ఫ్యూచర్లో? చేసింది ఇదే నా జీవితం. నాకు మొదటి నుంచి ఇదే వ్యాపకం, ఇంకోటి లేదు. ఇంకో వ్యాపకం అంటూ ఏమీ లేదు అసలు నాకు. మీరు సినిమా వైపుకి అన్నారు, సినిమా వైపుకి వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు నాకు. ఎందుకంటే అదొక కోణం, అది మా సబ్జెక్టు అనేటువంటిది ఒకటి. ఓకే, మీలో మరో మంచి కోణం ఏంటంటే అంటే కళాకారులను కూడా ఎప్పటికప్పుడు సత్కరిస్తారంట. మరి ఇప్పుడు నాకు ఒక 8 మంది గవర్నర్లు హానర్ చేశారు. ఒక ఉపరాష్ట్రపతి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, నన్ను గౌరవించారు. ముఖ్యమంత్రులు సన్మానాలు చేశారు, పెద్దవాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ సన్మానం చేశారు. ఇప్పుడు అంతా నేను పొందిన తర్వాత మిగతా వాళ్ళకి కనీసం నా చేతులతో వాళ్ళు సత్కరిస్తే అది హ్యాపీయే కదా. వాళ్ళు హ్యాపీ ఇదే ఉంటుంది కదా. ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం కొంతమందినే సత్కరిస్తుంది, మనం కూడా అదేదో ఉగాదికి మనం కూడా చేయాలని సంకల్పం అయితే అది ఉన్నది. మనం కూడా అవార్డులు ఇవ్వాలి వీళ్ళకి. మనం ఇస్తే మనకు ఒక గుర్తింపు ఉంది, మనం ఇస్తే వాల్యూ ఉంటుంది కదా. ఆ విలువ అనేటువంటిది నేను ఇవ్వగలిగే అర్హత నాకు ఉంది కదా. సార్ ఇప్పుడు మీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఉంది కదా సార్, అంటే దాంట్లో ఎంతమంది కళాకారులు పనిచేస్తారు? మీ జీవితాశయం ఏంటిది? ఇంకా నా జీవితాశయం అనేటువంటిది కొంతమంది నేర్చుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు కొంచెం చేయగలననేటువంటిది కొంచెం అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరిగేటువంటిది. కాకపోతే నేననేటువంటిది నా దగ్గర శిక్షణ పొందడం అనేటువంటిది కొంచెం కష్టతరంగా ఉంటుంది, కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది ప్రతి విషయం అనుకో, నియమాలు పాటిస్తూ ఉంటారు. అది లేకుండా అది నా దగ్గర అది అవ్వదు. అది ఉదయం 5కి లేవటం దగ్గర నుంచి నా కార్యక్రమాలు ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాకపోతే దీన్ని ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. పవిత్ర గోదావరి తీరాన ఉండేటువంటి రాజమహేంద్రవరం కళల కానా రాజమహేంద్రవరం, అక్కడ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అనేటువంటిది, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏదైతే అక్కడ స్థాపిస్తే నేను పూర్తిగా దానికి అంకితమే పనిచేస్తాను. ఎందుకంటే అక్కడ పొట్టిశ్రాములు యూనివర్సిటీ ఉంది, నన్నయ్య యూనివర్సిటీ ఉంది, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కూడా వస్తే తప్పకుండా నేను ఒక సేవకుడిగా అయినా పనిచేస్తాను. ఎందుకంటే 10 మంది పిల్లలు అక్కడ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు యూనివర్సిటీ అనేటువంటిది ఫైన్ ఆర్ట్స్ ఇక్కడ జేఎన్టీ ఉంది హైదరాబాద్లో, వైజాగ్లో ఒకటి ఉంది. అది సరైన శిక్షణ అనేటువంటిది అక్కడ లేనే లేదు. మాలాంటి వాళ్ళు ఇది లేదు అక్కడ. మాలాంటి వాళ్ళని పెట్టి చేసే అక్కడ ఫ్యాకల్టీగా ఎవరు వస్తే వాళ్ళు చెప్తారు, అది ఏదో 4 hours అట్లా రోజు అట్లా చెప్తారు, వాళ్ళు
వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది. మాలాంటి కొంచెం ఈ భావాలు కలిగినటువంటి వాళ్ళు దాంట్లో నేను యూనివర్సిటీ పెట్టాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి త్వరలో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాను. రాజమహేంద్రవరం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది ప్లేస్. విద్యార్థులు అక్కడ నేర్చుకోవడానికి మంచి మేధస్సు కూడా అక్కడ వాళ్ళు ఒక స్థలాన్ని బట్టి ఒక ఆటోమేటిక్గా అది వస్తుంది మైండ్లోకి. స్థల ప్రభావం కూడా ఉంటుంది ఎప్పుడు కూడా. రాజమహేంద్రవరం అటువంటిది. నేను ఎంచుకున్నది కూడా అక్కడే. నన్ను హైదరాబాద్లో ఉన్నమంది చాలా మంది కోరారు. చాలా మంది. డివి రాజు గారు నిర్మాత గారు మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ఫాదర్ విగ్రహం చేశాను. ఆయన ఎంపీ చేశారు, నర్స్పూర్ ఎంపీ చేసినప్పుడు రాజమండ్రిలో పెట్టారు. ఆయన విగ్రహం చేసినప్పుడు డివి రాజు గారు అన్నారు, మీకు హైదరాబాద్లో నేను సైట్ చూస్తాను, మీరు హైదరాబాద్లో పెట్టుకుంటే బాగుంటుంది కదన్నారు. హైదరాబాద్లో నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు ఉంటారు? హైదరాబాద్లో ఆ లైన్ అంతా వేరండి. నేను ఒక పవిత్రమైనటువంటి ప్లేస్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను రాజమండ్రిలో. అంటే రాజమండ్రిలో ఆయన స్థలం ఏదో 300 గజాలు నాకు ఇచ్చాడనమాట డివి రాజు గారు. అప్పుడు ఉన్నటువంటి లిమిటెడ్ మనీ తీసుకున్నాను. అక్కడ నేను ఒక చిన్న గ్యాలరీ పెట్టినాను రాజమండ్రిలో. రాజమండ్రిలో గ్యాలరీ ఉంది నాకు. అది ప్రభుత్వం దాని నాది నా సైట్లో నేను నాకు సైట్ ఇస్తే నేను అసలు డెవలప్ చేయాలని అనుకున్నాను. కాకపోతే ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వస్తే ఇంకా నాకు అంతకన్నా ఆనందం ఏమీ లేదు. యూనివర్సిటీ రావాలనే కోరుకుంటున్నాను. వస్తే 10 మందికి మన తర్వాత తరాన్ని మనం తయారు చేసుకున్నట్టు ఉంటుంది కదా ఇప్పుడు కూడా. సో తరాలంటే అంటున్నాను సార్, అంటే మీ తాతగారి నుంచి మా తాతగారు ఒక అద్భుతమైనటువంటి రాముడు విగ్రహాలు అన్ని కూడా ఆయన చేసింది. ఇప్పుడు అయోధ్యలో బాలరాముడు చేసింది కూడా మా ఫ్రెండే అరుణ్ రాజ్ యోగి. ఆ ఫోటో మీకు పంపిస్తాను. నేను వెళ్తే వాళ్ళ మైసూరు, మాది కూడా మైసూరు దగ్గర పక్క విలేజ్. నేను వెళ్తే చాలా ఆనందపడిపోయి నా కాళ్ళు పట్టుకుని ఇది చేసి నాకు ఫెలిసిటేషన్ చేసి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి నేనంటే బాగా గురువుగా చూస్తాడు ఆ అబ్బాయి. అట్లా చాలా మంది నన్ను ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు ఇంకోటి గమనించాలి, నేను చేసిన విగ్రహాలు ఫాలో చేసి విగ్రహాలు చేసుకునే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. నా పేరు చెప్పుకు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే జరుగుతా ఉంది. అదే మాయలో చాలా మంది ఉడయారంటే నేను ఇప్పుడు మీకు ఇప్పుడు చూశారు నన్ను. ఉడయారు అనేటువంటి పేరు పెట్టుకు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఏముంది, ఏం చేయగలం చేసుకునే వాళ్ళకి విజ్ఞత ఉండాలి, చేయించుకునే వాళ్ళకి కూడా ఉండాలి. అసలు ఎవరు చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి శిల్పి ఎవరు ఏంటి, వాటి ఏంటి అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు మా అబ్బాయిని తయారు చేస్తాను. మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి కూడా తయారు చేసి ఇక్కడే సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ కూడా చేశాడు. ఇప్పుడు ఫ్యాకల్టీగా ఇక్కడ చెప్తా ఉన్నాడు కొద్ది రోజులు. ఆ అబ్బాయిని నా తర్వాత వారసుడిగా అబ్బాయిని వంశీకృష్ణుడు గారిని నేను అదే అడగబోతున్నాను సార్. నేను ఇప్పుడు మీ తాతగారి నుంచి నాన్నగారికి వచ్చింది, నాన్నగారి నుంచి మీకు, అంటే ఇప్పుడు మీ నుంచి ఇప్పుడు మీ అబ్బాయికి అంటే జనరేషన్ మారింది కదా సార్. ఇప్పుడు టెక్నాలజీ ఇదంతా ఉన్న ఈ రోజుల్లో అంటే దీనిపైకి అంటే తను ఇంట్రెస్ట్ తో బాగా చేస్తాడు. బాగా ఇంట్రెస్ట్. ఆ అబ్బాయికి కూడా రేపు పొద్దున ఫైన్ ఆర్ట్స్లో రాజమహేంద్రవరం ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కన్నా పెడితే ఆ అబ్బాయిని గవర్నమెంట్ రికమెండ్ చేసేలాగా ఆ అబ్బాయికి ఇది ఉంది కాబట్టి 100% ఆ అబ్బాయి చేయగల సమర్థత ఉంది. అటువంటి వాళ్ళు తయారవ్వాలి సార్. ముఖ్యంగా ఈ అవధూతల విగ్రహాల విషయాలకు వస్తే సో ఎటువంటి నియమాలు అంటే పాటిస్తూ చేస్తారు? అక్కడ పరిసరాలు మొత్తం ఎలా ఉంటాయి సార్ మీ విగ్రహాలు తయారు చేసే సమయంలో? విగ్రహాలు చేసేటప్పుడు వాళ్ళ భావంతో, ఇప్పుడు రమణ భగవాన్ విగ్రహం చేస్తున్నాను, అరుణాచల శివ అనుకుంటూ చేస్తే ఆ పవిత్రత ఆ విగ్రహంలో వస్తుంది. ఎప్పుడైనా కూడా మనం ఏ విగ్రహం చేసినా రాముడు చేసినప్పుడు రాముడికి సంబంధించినటువంటి అంటే ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు చేస్తారు అదంతా? నేను ఎర్లీ అవర్స్లో 5 o'clock 4:30 అట్లా దేవుడి విగ్రహాలు చేసినప్పుడు, మిగతా పొలిటికల్ అనేటువంటి జనరల్ అది. దేవుడి విగ్రహాలు చేసినప్పుడు, దేవతామూర్తుల విగ్రహాలు చేసినప్పుడు కొంత నియమం పూర్తిగా నా వాతావరణం కూడా అట్లాగే ఉంటుంది, చాలా పవిత్రంగానే ఉంటుంది. ఎప్పుడు బ్రహ్మముహూర్తంలోనే చేయాలని నియమం పెట్టుకుంటారా? ఒక టైం పెట్టుకుని చేస్తాం అది. అట్లాగే రమణ మహర్షికి అత్యంత మహాభక్తుడు ఒక జున్నూరు నాన్నగారు అని జున్నూరు క్షేత్రం ఉంది, పెద్ద క్షేత్రం జున్నూరులో. అక్కడ ఆయన కాలం చేసిన తర్వాత నా దగ్గరికి వస్తే ఆయన విగ్రహాన్ని చేస్తే ఇంకా మా నాన్నగారిని మాకు చూపించారు అని భక్తులు ఇప్పటికి ప్రజెంట్ స్టిల్ మీరు అక్కడికి వెళ్ళి అడిగితే అసలు నిజంగా అసలు వాళ్ళు ఏడుపు నా చేతులు పట్టుకుని ముద్దులు పెట్టుకుని నిజంగా వాళ్ళు సన్మానం చేశారు నాకు. ఇటువంటిది ఒకటి పెట్టి వాళ్ళు సన్మానం చేశారు నాకు. అట్లాగా నేను చేసిన విగ్రహాలు కన్నీళ్ళు పెట్టుకునే చాలా మంది.
మొన్న ఒక శ్రీకాకుళం నుంచి ఒక డాక్టర్ వచ్చింది, ఒక అమ్మాయి. వాళ్ళ ఫాదర్ అంటే చాలా అఫెక్షన్. ఆ గ్రామానికి చాలా పెద్ద ప్రెసిడెంట్ చేశాడు, చాలా కాలం ఆ గ్రామాన్ని డెవలప్ చేస్తాడు. మీరు మా నాన్నగారు విగ్రహం చేయాలండి, నేను ఎక్కడో చేయించాను, సరిగా రాలేదంటే అమ్మ చేస్తాను, నాకు కొంత టైం ఇవ్వమ్మా అని చెప్పి అట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు నా దగ్గరికి. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను తీసుకొని తెలుస్తుంది. నా దగ్గర మామూలుగా కొంతమంది రారు, ఎందుకంటే నేను కట్ చేస్తాను ఫోన్లో, తెలియకపోతే అసలు నాకు మాట్లాడను. ఎందుకంటే నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ అనేటువంటి నాకు మొదటి నుంచి నేనే చేస్తాను, ఫోన్ చేసి మాట్లాడతాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ టైం తీసుకుని వస్తారు, మాట్లాడతాను. నేను పని టైంలో నేను కొంచెం ఎవరిని టైం ఇవ్వను. నేను మామూలుగా వారానికి ఒక 3 days అట్లాగా వాళ్ళకి టైం పెట్టుకుని రమ్మంటాను, మాట్లాడతాను. అంటే అక్కడ పరిసరాలు అలానే ఉండాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు హైదరాబాద్ మాకు బాబా టెంపుల్ ఉంది, మా ఇంట్లోనే బాబా టెంపుల్ ఉంటుంది. ప్రతిరోజు అక్కడ నిత్య దీపారాధన, నిత్య పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పెద్ద పూజలు చేసి హోమాలు అవి చేసి అక్కడ 5,000 మందికి పెళ్లి భోజనాలు ఎట్లా చేస్తారో అట్లా నేను చేస్తాను అనమాట. పెళ్లి భోజనాలు ఎట్లా చేస్తారో కార్తీక మాస సమారాధన నేను అట్లా చేస్తాను. అక్కడ 18 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను నేను. ఇది సత్యసాయిబాబు గారు ఇచ్చింది మా ఫాదర్కి. చాగంటి కోటేశ్వర గారు నాకు సన్మానం చేస్తారు, జిఆర్ స్వామి సన్మానం చేస్తారు. ఇందులో ఉన్నాయి చూడండి సార్. ముఖ్యంగా తిరుపతి విషయానికి వస్తే, తిరుపతికి విగ్రహాలకి చాలా వినాభావ సంబంధం ఉంటుంది. అలాగే అంటే మనకి తిరుపతి అనగానే గుర్తొచ్చేది అన్నమాచార్యులు. సో అదేవిధంగా మీరు బాలసుబ్రహ్మణ్యం గారిది, ఘంటసాల గారి, చాలామంది గాయకులవి కూడా మీరు విగ్రహాలు తయారు చేశారు సార్. దాని గురించి చెప్పండి సార్. తిరుపతిలో నేను చేసిన విగ్రహాలు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వీళ్ళ ముగ్గురు కూడా అన్నమాచార్య సంకీర్తనల్ని ఒక దాంట్లోనే నిశ్చితమైనటువంటి దాన్ని బయటికి తీసి ఈ రోజున అన్నమాచార్య సంకీర్తనలు మీరు వినగలుగుతున్నారంటే వాళ్ళు ముగ్గురు కూడా చేసినటువంటి ప్రయోగమే ఈ రోజున వాళ్ళ విగ్రహాలు చేసే అవకాశం. ఈ అన్నమాచార్య సంకీర్తనలు ఎవరైతే తీసుకొచ్చారో బయటికి వాళ్ళ విగ్రహాలు చేసే అదృష్టం నాకు టీటీడీ దేవస్థానం నాకు కల్పించడం అనేటువంటి అది భగవంతుడి యొక్క అదృష్టమే నేను అనుకుంటాను. అట్లాగే అక్కడ ఘంటసాల వెంకటేశ్వర గారి విగ్రహం పెట్టారు. ఘంటసాల వెంకటేశ్వర గారి విగ్రహం కొండకి మీరు వెళ్తా ఉంటే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విగ్రహం నిన్న ఆయన వర్ధంతి. అది నిజంగా ఘంటసాల విగ్రహం చాలా మంది చేస్తారు. తిరుపతిలో నేను ఘంటసాల వెంకటేశ్వర గారి విగ్రహం చేయటం, అక్కడ ఆయన కీర్తనలు మీరు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా ఆయన కీర్తనలు మీకు వినిపిస్తూనే ఉంటాయి. ఆయన విగ్రహం కింద కొండ కింద భాగంలో మేము పెట్టడం అనేటువంటిది. అట్లాగే అన్నమయ్య విగ్రహం మా బ్రదర్ చేశాడు, తాళపాకం 108 అడుగులు తాళపాకలో ఉండేటువంటి విగ్రహం మా బ్రదర్ ఒక ఆయన చేశారు. ఒక ఆయన సూర్యబాబు అని తిరుపతిలో ఉంటాడు, ఆయన టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఆయన చూస్తారు అక్కడ. అట్లాగా తిరుపతిలో చేసే అవకాశం నాకు కలగడం అనేటువంటిది చాలా అదృష్టం అనమాట. కొండ మీద మా నాన్నగారు వర్క్ చేస్తారు కొన్ని విగ్రహాలు. మా బాబాయ్ టీటీడీ స్థపతిగా చేస్తారు 35 సంవత్సరాలు, 35 years చేసి కొన్ని వందల మంది విద్యార్థులను ఈ రోజున స్థపతులుగా తీర్చిదిద్దారు ఆయన. ఈ రోజున దేవాలయ ఆర్కిటెక్చర్ తమిళనాడు వైపు చూసే వాళ్ళు అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది స్థపతులు ఉన్నారంటే బిక్స్ పెట్టింది కూడా మా బాబాయ్. స్థపతి అనేటువంటిప్పటికి తమిళనాడు వెళ్ళి తెచ్చుకుని ఇక్కడ దేవాలయాలు నిర్మాణం చేస్తాం. ఈ రోజున రామానుజ విగ్రహం చేసిన ఆయన కూడా తిరుపతి దేవస్థానం చదువుకున్న ప్రసాద స్థపతి. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారితో మీ అనుబంధం? బాలసుబ్రహ్మణ్యం గారితో నా అనుబంధం ఘంటసాల గారు వెంకటేశ్వర గారి విగ్రహాలను చూసి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత తండ్రి గారు విగ్రహం చేయించడం కోసం నా దగ్గరికి వచ్చారు. ఆయన పండితారాజ్య సామమూర్తి గారు అని ఆయన మంచి అపర గాయకుడు, నెల్లూరులో ఆయన ఉండేవారు. ఆయన విగ్రహం చేయమని ఆయన నా దగ్గరకు వచ్చి ఆయన ఒక 2 రోజులు మా ఇంటి దగ్గరే ఉండి ఆ తండ్రి గారి విగ్రహం చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు కాలం చేస్తారు. వాళ్ళ అమ్మగారి విగ్రహం కూడా ఆయన ఉండగానే చేసి తర్వాత ఆయన విగ్రహం కూడా నేను చూసుకోవాలని ఆయన స్వయంగా ఆయన అన్న మాటలు ఈరోజు కూడా నాకు కొంచెం ఇబ్బందిగా కలిగిస్తాయి. ఆయన విగ్రహం కూడా చేసే అవకాశం నాకు కలగడం, ఆయన విగ్రహం చూసుకున్నారు. ఆయన ఆ విగ్రహం ఆయన పుట్టినరోజు పెట్టాలి, అక్కడ మ్యూజిక్ ఆడిటోరియం ఉంది వాళ్ళ ఇంట్లోనే, చెన్నైలో మ్యూజిక్ ఆడిటోరియంలో నా విగ్రహాన్ని పెట్టుకోవాలి. తర్వాత మా తల్లిదండ్రుల విగ్రహాలు నెల్లూరులో ఒకటి పెట్టాం, ఈ పండితారాజు ఆయనే ఓపెన్ చేశారు. తర్వాత ఇంకో 2 విగ్రహాలు చేసి అక్కడ వాళ్ళు ఉన్నది వేద పాఠశాలకు ఇచ్చేస్తారు. వాళ్ళ ఇల్లు నెల్లూరులో ఏదైతే ఉందో వాళ్ళకి వేద పాఠశాలకు ఇచ్చేస్తారు వాళ్ళ ఇల్లు.
ఆ ఇంట్లో తల్లిదండ్రుల విగ్రహాలు ఇద్దరు పెట్టాలని ఆ విగ్రహాలు చేసిన తర్వాత చేసేటప్పటికి ఆయన హాస్పిటల్లో కోవిడ్లో ఆయన ఇది జరగడం జరిగింది. ఇప్పుడు చేసాం విగ్రహాలు మళ్ళీను. ఇప్పుడు త్వరలోనే రాజమహేంద్రవరంలో బాలుగారి విగ్రహం కూడా పెడుతున్నాం. అట్లాగే తిరుపతిలో ఒకటి పెడుతున్నాం, ఒంగోలు ఒకటి బాలుగారి విగ్రహాలు. బాలుగారు తోటి నాకు ఉన్నటువంటిది ఆయన చెప్పేటువంటి చిన్నపిల్లాడు, అసలు ఆయన చెప్పేటువంటి మనస్తత్వం కానీ ఆయన భావాలు కానీ అసలు చాలా మన దగ్గర ఒదిగి ఉండడం అనే అంత స్థాయికి వెళ్ళినా కూడా ఒదిగి ఉండడం అనేటువంటిది అసలు నేను మర్చిపోలేను ఆయన్ని. నాతోనే కలిసి కూర్చో భోజనం చేద్దాం అని అక్కడ నెల్లూరులో అట్లాగా ఆయన అసలు ఎప్పుడు కూడా అసలు అటువంటి వ్యక్తి నేను చూడలేను. ఎందుకంటే అటువంటి పరిపూర్ణమైనటువంటి భావాలు కలిగినటువంటి బాలుగారు ఉండుంటే నా జీవితం మరో రకంగా ఉండేది. నేను చేయటం చూశారు. అట్లాగే పార్లమెంట్కి ఇక్కడ విగ్రహం చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేవారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇక్కడే పార్టీ ఆఫీస్లో ఉండి చేశాను హైదరాబాద్లో. చాలా మంది చేశారు. ఎవరికి ఆయన చేసిన ఎవరికి ఎందుకు ఆ ఫీచర్స్ రాలేదు వద్దని చెప్పారు. నువ్వు ఇక్కడ ఉండి చెయ్యాలి, నా దగ్గర ఉండి చెయ్యాలి. అప్పుడు నేను 4 రోజులు ఇక్కడే ఉన్నాను. నేను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పక్కన ఉండి అక్కడ పార్టీ ఆఫీస్లో నాకు అకామిడేషన్ ఇస్తే అక్కడే విగ్రహం తయారు చేసినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను గుర్తుపెట్టుకోవడం కారణం అది. నాకు ఈ గుర్తింపు కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి వల్లనే నాకు గుర్తింపు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను గుర్తించింది. దాదాపు చాలా వరకు మీరు తెలంగాణలో విగ్రహాలు చేశారన్నారు. ఆ మాటకు వస్తే మీరు ఇప్పుడు జనరల్గా వచ్చేప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర నుంచి వస్తుంటూ పోతూ ఉంటారు. అవి కలిపినప్పుడు మీకు ఏమనిపిస్తాయి చూసినప్పుడు? మీలో ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారా? ట్యాంక్ బండ్ అనేటువంటిది ఆనాడు ఎన్టీ రామారావు గారు 95లో ఆయన ఆలోచనలోంచి వచ్చినటువంటిది అంతా కూడా. ఆయన ఆలోచన అంతా కూడా ఒక 6 నెలల్లో అది కంప్లీట్ చేయాలనేటువంటిది ఆయన తపన చూసి చిన్నప్పుడు ఆయన బాగా చూశాను. రామకృష్ణ దగ్గర వాళ్ళ ఇల్లు తెల్లవారుజామున 3 o'clock వెళ్ళేవాళ్ళని లైన్లో నిలబడి ఎమ్మెల్యే లైన్లో నిలబడేవారు. నాకు అప్పుడు 20 సంవత్సరాల వయసు నాకు. వెళ్ళి అక్కడ లైన్లో నుంచి ఆయన కదా మా ఫాదర్ ఉండేది నేను వెనకాల ఉండేవాడిని. అట్లా ఆయన దండం పెట్టుకున్నాను. ఆయన ఇలా ఏం చేశారు, వర్క్ ఏం చేశారు, ఫోటో ఏదో చూపించడం. నేను వస్తాను, ఈరోజు వస్తాను. ఎక్కడ సాగర్ దగ్గర చేసిన విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ దగ్గరే, ఎవరో బయటకు వెళ్ళి చేసిన లేదు. అంతా హుస్సేన్ సాగర్ దగ్గరే ఉండి శిల్పులంతా కూడా ఒక 10 మందిని తీసుకొచ్చారు. ఒకళ్ళ వల్ల కాలేదు అవన్నీ కూడా. ఒక 10 మంది శిల్పులను తీసుకొచ్చి అప్పుడు వెలివెల్లి సైదులని కమిషనర్ ఉండేవారు ఇక్కడ. ఆయన ఆధ్వర్యంలో కమిషనర్ గారు అండర్లో సీఎం గారు వారానికి 1 రోజు విజిట్ చేసేవారు ఆ విగ్రహాలు చూడటానికి. మోడల్ చూసి అప్పుడు 6 నెలల్లో కంప్లీట్ చేస్తే అది అంగరంగ వైభవంగా ఓపెనింగ్ కూడా ఎట్లా చేశారు. అప్పుడు హెలికాప్టర్ల నుంచి పువ్వులు జల్లి అసలు ఎవరి చేత విగ్రహం ఆయన ఓపెన్ చేయలేదు. వేరే అందరూ చేత చేయించారు విగ్రహాలు ఓపెనింగ్ కూడా. ఎవరి చేత ఆ విగ్రహం ఓపెనింగ్ చేస్తే దానికి ఆ గౌరవం దక్కుతుంది అనేటువంటి చేశారు. అలాగే మా అమరావతిలో కూడా కొత్తగా ఇప్పుడు నవి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా అద్భుతమైనటువంటి చరిత్రకారుల విగ్రహాలు గోదావరి కాదు అమరావతి నవి ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకన్నా అద్భుతంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఇంకా అద్భుతంగా చేయాలనేటువంటి 100 అడుగులు ఎన్టీఆర్ విగ్రహం, 100 అడుగులు ఇక్కడ హైదరాబాద్లో 100 అడుగులు ఎన్టీఆర్ విగ్రహం ఒకటి పెట్టాలని, తర్వాత అక్కడ 115 అడుగుల విగ్రహం అక్కడ కొండ ఒకటి ఉంది విజయవాడ దగ్గర, 115 అడుగులు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనేటువంటి సంకల్పం. ఇంకా చరిత్రకారుల విగ్రహాలు ఇక్కడ ఒక 30 విగ్రహాలు ఉన్నాయి. అప్పుడు రామారావు గారు పెట్టినాయి 28-30 విగ్రహాలు ఉన్నాయి. ఒక 50 విగ్రహాల వరకు కూడా అక్కడ ట్యాంక్ బండ్ కన్నా ఇంకా విశాలంగా చేసి చరిత్రకారులు ఆ తెలుగు సంస్కృతిని ఎవరైతే ఇది చేశారనేటువంటిది వాళ్ళందరి విగ్రహాలు పెట్టాలని ఆయన సంకల్పం. అదే నా కోరిక కూడా. ఆయనకి మొన్న మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడితే అమరావతి పూర్తయ్యాక అసలు కృష్ణానది తీరాన అది జరుగుతున్నది అద్భుతంగా. అది మీరు